హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 36. ఈరోజు ఎపిసోడ్ అయితే అంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుకుందాం గానీ, బట్ నాకైతే ఏమనిపించిందంటే చూసిన తర్వాత ఆహ్, కొత్తగా డిజైన్ చేశారు అన్నట్టుగా అనిపించింది. మళ్ళీ నిజంగానే రీస్టార్ట్ లాగా అనిపించింది గేమ్ అంతా గూడా. చాలా 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 క్యాలిక్యులేషన్స్ అన్నీ మారిపోతాయి. కొత్త వాళ్ళొచ్చిన వాళ్ళు గూడా నిజంగానే అంటే లాస్ట్ 8 ఆర్ 9 సీజన్స్‌లో జరిగింది. సారీ, అంటే ఓటీటీతో కలిపి చూస్తే గనక ఈసారి వచ్చిన వైల్డ్ కార్డ్స్ నిజంగానే వైల్డ్‌గానే ఉన్నట్టుగా నాకైతే అనిపించింది. వాళ్ళు బోల్డ్‌గా మాట్లాడడం గానీ, లేకపోతే మొహం మీద మాట్లాడడం గానీ, ఖచ్చితంగా గేమ్ అయితే చేంజ్ అవ్వబోతోంది. ఉన్నవాళ్ళు టెన్షన్ పడ్డానికి పక్కన పెడితే, అంటే టెన్షన్ వాళ్ళు ఉంటారా, పోతారా అన్నది కాకుండా, అసలు గేమ్ ఏ విధంగా మారుతుందన్నది. అంటే ఇప్పుడు మనం టాప్ ఒక 5, 6 మెంబర్స్ ఇప్పుడున్న వాళ్ళల్లో ఇంతకుముందు వాళ్ళు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్మాన్యుయల్ కామెడీ ప్లస్ గేమ్స్ అన్నీ ఆడుకుంటూ ఒకే ఒక్క నెగెటివ్ అంటే సేఫ్ గేమ్‌గా కొద్దిగా ఎళ్తున్నది. ఇప్పుడు ఏ విధంగా మారబోతుంది? వచ్చిన వాళ్ళతోటి ఎలా ర్యాపో బిల్డ్ చేస్తాడు అన్నది ఒకటి. నెక్స్ట్ సంజన గారిది ఆల్రెడీ 2 వీక్స్ నుంచి కొద్దిగా లో అయింది తన గేము. తను ఎలాగా అంటే ఈ దొంగతనాలు ఎప్పుడైతే మాన్పించారో అప్పటినుంచి తనకి ఒక రకమైన చేంజ్ అయితే చూసాం మనం. ఎందుకంటే ఇంత ఫిజికల్ టాస్క్స్ ఆడలేకపోతున్నారు కాబట్టి ఆమె గేమ్ డౌన్ అవుతూ వచ్చింది. ఆమెకి ఆలోచన రావట్లేదనమాట. ఎలా ఆడదాము? ఏంటి? ఏం గేమ్ చేంజ్ చేద్దామని. సో, అందులో ఇలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళతోటి పోల్చుకున్నప్పుడు ఇంకా చేంజ్ అవసరం ఉంది కాబట్టి అది ఏ విధంగా చేస్తారా అన్నది ఇంట్రెస్టింగ్‌గా అయిపోయింది. థర్డ్ భరణిని లాస్ట్ అసలు ఈ వీక్ అయితే ఫుల్ బాండ్స్‌ని ఇది బ్రేక్ చేయాలి. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మొత్తం అందరూ ఎక్కువ సజెషన్స్ వచ్చేసాయి. ఆయనకి ఎక్కువ ఇన్‌పుట్స్‌తో పాటు ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ వాళ్ళు కూడా చూస్తే గనక నాకేమనిపించిందంటే కొద్దిగా భరణినే టార్గెట్ చేసేటట్టు ఉన్నారు. రేపు నామినేషన్స్ గాని, లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు గాని అన్నట్టుగా అనిపించింది. సో, చూడాలి ఆయన గేమ్ అసలు ఎలా చేంజ్ అవుతుంది. ఇంతవరకు ఫుల్ కబోర్డ్‌లో, షెల్ఫ్‌లో పెట్టి భద్రంగా అది తాళం వేసినట్టు అంత సేఫ్‌గా ఆడుకుంటూ వచ్చాడు తన గేమ్‌ని. ఎక్కడా గూడా నెగటివిటీ రాకూడదని తన పర్సనల్ ఒపీనియన్‌తో. బట్ బయటంతా నెగటివిటీగానే ఉన్నది ఆయన పరిస్థితి. సో, చూడాలి ఆయన ఇది. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు? ఇంకా డీమాన్ అండ్ రీతు వాళ్ళిద్దరిది లవ్ ట్రాక్ లేకపోతే అలా గేమ్స్ ఇదిగా ఉండేది. ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది? ఆబ్వియస్‌గా ఎందుకంటే వేరే లేడీ కంటెస్టెంట్స్ వచ్చారు కాబట్టి వాళ్ళ సైడ్‌ని ఏమన్నా తినెళ్తాడా? లేకపోతే వాళ్ళేమన్నా గేమ్‌ని మారుస్తారా వీళ్ళిద్దరిని విడగొట్టడానికి? సో, ఆ పర్టిక్యులర్ ట్రాక్ నుంచి వీళ్ళు బయటపడి ఎలా గేమ్ ఆడతారో అన్నది ఒకటి ఇంట్రెస్టింగ్. ఇంకెవరు? కళ్యాణ్. ఎందుకంటే టాప్‌లో ఉన్నది కళ్యాణ్, తనూజ కదా! సో, తనూజ అయితే చెప్పుకోక్కర్లేదు ఇంకా. తనది కూడా ఫుల్ ఈ ఏడుపు సీరియల్ లాగా నడిచే స్టోరీ మొత్తం. అంటే ఈ 5 వీక్స్‌లో తన ఏడుపు స్టోరీ అంతా గూడా ఎలాగా ఆహ్, ఓవర్‌లేడ్ అయ్యి మళ్ళీ అది మారిపోయి ఇప్పుడు ఏ విధంగా తను కమ్‌బ్యాక్ ఇస్తుందో చూడాలనుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళలో అందరిలో కల్లా గూడా ప్రస్తుతానికి తనూజ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కంటెస్టెంట్ కాబట్టి, సో, హౌ హర్ గేమ్ విల్ గెట్ చేంజ్ అన్నది ఇంట్రెస్టింగ్‌గా ఉందనమాట. ఏ విధంగా మార్చుకుంటారంటే, అంటే ఇక్కడికొచ్చిన వాళ్ళు ఏడిపిస్తే తను ఏడుస్తుందా? లేకపోతే ఎదురుబడి నిలబడుతుందా? అన్నది గూడా మనకు కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది గదా! ఇంకా కళ్యాణ్ గురించి గూడా చెప్పాలి. కళ్యాణ్ ఈస్ లైక్ ఆల్ ఆఫ్ ఏ సడెన్ స్టార్ లాగా వచ్చాడు గాబట్టి, అంటే 3 వీక్స్ అసలు ఆడకుండా, ఎక్కువ కనిపించకుండా, 4థ్ వీక్ విత్ 1 గేమ్ తోటి తన యొక్క స్ట్రెంగ్త్‌ని మొత్తం చూపించి, బయటన ఉన్న సోల్జర్ ట్యాగ్ తోటి తను ఒక స్టార్ లాగా ఎదిగిపోవడం వల్ల తనకి చాలామంది ఫ్యాన్స్, చాలామంది ఫాలోవర్స్ పెరిగారు. సో, అది నిలబెట్టుకుంటాడా లేదా అనిపిస్తోంది. ఎందుకంటే శ్రీజ గూడా ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయింది. సో, ఆ పర్టిక్యులర్ కాలిక్యులేషన్స్ అన్నీ మారిపోయాయి. ఖచ్చితంగా గూడా ఇది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది అన్నట్టుగా అనిపించింది. ఇంకోటేంటంటే మేము లైవ్ ఎపిసోడ్ పెట్టుకొని చూస్తాం గాబట్టి, దాంట్లో వ్యూవర్‌షిప్ అరౌండ్ 20,00,000 పీపుల్ జూసారు ఈరోజు ఎపిసోడ్‌ని. అప్పుడే అర్థం జేసుకోవచ్చు. అంటే సక్సెస్సా లేకపోతే ఫెయిల్యూరా ఈ సీజన్ అన్నది నాకైతే తెలీదు. ఆ టీఆర్‌పీస్ లేకపోతే ఈ రేటింగ్స్ ఇవన్నీ.
బట్ నేను చూసినంత వరకు ఏంటంటే ఇంత ఇంట్రెస్టింగ్‌గా చేశాడు ఆఫ్ ఆల్ ద సీజన్స్ అన్నట్టుగా అనిపించింది. ఖచ్చితంగా అయితే ఈ వైల్డ్ ఫైర్ స్టార్మ్ కాన్సెప్ట్ అయితే బిగ్గెస్ట్ హిట్ అన్నది నా యొక్క ఒపీనియన్ యాస్ ఎ రివ్యూయర్, యాస్ ఎ బిగ్ బాస్ ఫ్యాన్ కింద అన్నది నా ఒపీనియన్ అనమాట. సో ఇంకా డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే గనక ఫ్లోరా ఎలిమినేషన్ జరిగిందండి. ఫ్లోరా, రీతు ఇద్దరిని కూడా దీంట్లోకి పిలిచి దాంట్లో చెప్తే కొద్దిగా అంటే ఎక్కువసేపు మాట్లాడినట్టున్నారు. బట్ ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్సే కట్ చేసి వేశారు. తను సంజన గురించి చెప్పింది, రీతు ఏమో డీమన్ పవన్ అండ్ తనూజ గురించి చెప్పింది, ఒక్కొక్క బిట్ వేశారు. బట్ అంత క్రై చేయకుండా ఉండాల్సింది రీతు. ఇది ఆల్రెడీ రీతు క్రయింగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చిరాకు. అదే అంతసేపు చూడలేకపోయి బిగ్ బాస్ కూడా కట్ చేసి వేసినట్టుగా అనిపించింది. బట్ ఎనీవే ఫ్లోరా ఓటింగ్ పరంగానే వెళ్ళారా అన్నది మనకు తెలియదండి. బయట నేను అది లాస్ట్లో మాట్లాడతాను. నాకు కొద్దిగా శ్రీజ ఎలిమినేషన్ అండ్ ఫ్లోరా ఎలిమినేషన్ గురించి. సో ముందరైతే కనుక ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయ్యారు, అక్కడ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యారు అని చెప్పి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేశాడు. వేరాజ్ ఇంకా రీతు సేఫ్ అయిన తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా వీళ్ళందరూ చెప్పుకున్నారనమాట. ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు పోతారు అంటే గనక ఖచ్చితంగా అందరూ కూడా ఫ్లోరానే వెళ్ళిపోతుంది, తన గేమ్ ఎక్కువ లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో ఆబ్వియస్‌గా అదే జరిగింది. వాళ్ళకి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది. బిగ్గెస్ట్ తనకి మైనస్ ఏంటంటే ముందర తెలుగు మాట్లాడడం రాదు, అర్థం అవ్వడం కూడా రాదనమాట. సో దానివల్ల తనకి చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. సైలెంట్‌గా అందుగురించే ఉండిపోయారు. అట్లీస్ట్ ఒక పక్కన కూర్చి ఇమ్మాన్యుయల్ కానీ లేకపోతే సంజన ఓకే పక్కన పెట్టండి, ఇమ్మాన్యుయల్ మాట్లాడుతున్నప్పుడు జోక్ వేసినా కూడా తనకి జోకా లేకపోతే సీరియస్సా లేకపోతే అది ఏంటి సెటైరా అన్నది ఏమీ తెలియకుండా ఉండే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాళ్ళు ఫ్లోరా. సో అంత డల్గా అంత ఇనార్గానిక్గా ఉండేసరికి ఆబ్వియస్గా తన గేమ్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో ఫ్లోరా డెఫినెట్గా ఇంతమందిలో ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సనే ఆమె ఆట తీరుకు కానీ. ఎందుకంటే ఇది చాలా 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 అడ్వాన్స్డ్గా ఉన్నట్టు అనిపించారు అందరూ కూడా. సో వాళ్ళ మధ్యన అయితే గనక తినైతే అసలు ఉండరు. సో ఆబ్వియస్గా ఫ్లోరా ఎలిమినేషన్ ఇస్ జెన్యూన్ అవ్వాల్సిందే అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా ఫ్లోరా వచ్చేసి సంజనాని, ఇమ్మాన్యుయల్ని, శ్రీజాని, దివ్యాని పొగిడి వాళ్ళకి థమ్స్అప్ ఇచ్చారు. సంజన గురించి అంటే తను లో టైంలో ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అంతసేపు సంజన హెల్ప్ చేసిందని, ఇమ్మాన్యుయల్ మంచి పర్సన్, విన్నర్ అవ్వాలి అని అనుకున్నారు. ఇంకా శ్రీజ గురించి, శ్రీజ అసలు చోటా పటాకా బడా ధమాకా అన్నట్టుగా అనమాట. ఫుల్ అంత హల్చల్ చేస్తారు, మంచిగా ఉంటారని చెప్పారు. దివ్య అంత చిన్న ఏజ్లోనే తను ఫుల్ ఆన్ క్లారిటీగా ఉంటారు, తన వర్డ్స్ కానీ ఇది కానీ అని చెప్పడం వీళ్ళందరికీ బూస్టింగ్ ఇచ్చింది. ఖచ్చితంగా మంచిగా అయింది అన్నట్టు అనిపించింది. అబ్జర్వేషన్ కూడా బాగుంది అన్నట్టు చెప్పారు. అంటే అంత బాగా ఫ్లోరా చెప్పడం బాగుందనమాట. ఇంకా తనూజకి అయితే మిగతా వాళ్ళకి థమ్స్ డౌన్ ఇచ్చినా కూడా వాళ్ళకి మామూలుగా కరెక్ట్గానే చెప్పారు. తనూజ మీరు ఎక్కువ క్రై చేస్తున్నారు, అలుగుతున్నారు, ఈ రెండు తగ్గించుకోండి అని చెప్పారు. ఆబ్వియస్గా ఈ వీక్ అయితే తగ్గింది. ఇంకా బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ ద్వారా ఇంకా తగ్గుతుందేమో చూడాలన్నమాట. సో అది తగ్గితే గనక ఖచ్చితంగా తనూజ గేమ్ అయితే బాగుంటుంది. ప్లస్ స్మైల్ అయితే చేయమన్నారు. ఇది మాత్రం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, ఎవరైనా ఒక్కళ్ళైనా ఆమె గురించి అది చెప్పండి అని. ఎందుకంటే ఆమెది నిజంగా ఆ స్మైలీ ఫేస్ కాదు, ఆమెది స్మైల్ చేయకపోతే ఇంకా చూడలేమన్నమాట. అలాగే మొత్తం వీక్ అంతా తిరుగుతూ ఉంటే కనుక నచ్చదు. సో స్మైల్ చేస్తే ఖచ్చితంగా ఆమె గేమ్ మారుతుందన్న థాట్ అయితే నాకైతే వచ్చింది. ఇంకా భరణితోటేమో మీరు బాండ్స్ ఇవన్నీ పెట్టుకొని ఉండిపోతున్నారు, అలా కాకుండా మీరు ఎక్కడో కొద్దిగా బయటపడి జెన్యున్గా ఆడతారని ఫీల్ అవుతున్నా అని చెప్పడం. ఇంకా సుమన్ శెట్టి మిడిల్లో పెట్టారు, అంటే థమ్స్ అప్ కాదు థమ్స్ డౌన్ కాదు, న్యూట్రల్గా ఉంటారు. ఎందుకంటే ఆయన గేమ్ ఆడుతున్నాడు కానీ ఎక్కువ కనిపించట్లేదు, ఇంకా కొద్దిగా బాగా బయటకు వచ్చి మాట్లాడి ఇది చేయమని చెప్పడం అన్నది సూపర్గా అనిపించింది అనమాట. అంటే ఇక్కడ ఒక చోట ఫ్లోరా క్లారిటీ అర్థమైంది, అంటే మంచిగానే ఆలోచిస్తున్నారని, కానీ అది ఎక్కడ మనకి గేమ్లో ఉన్నప్పుడు అయితే కనిపించలేదు. నెక్స్ట్ ఇంకా జర్నీ వీడియో అయితే సూపర్గా అనిపించింది. సూపర్గా చాలా మంచిగా డిజైన్ చేశారు అన్నట్టుగా అనిపించింది. ఇంకా అంటే ఇంత బాగా ఈ సీజన్లోనే జరిగింది అందరికీ కూడా. అంటే ఇంతకు ముందు సీజన్స్లో 1 వీక్లో పోయిన వాళ్ళకి జర్నీ వీడియో సరిగ్గా చేయకపోగా సరేలే 1 వీక్లో ఏముంటుందిలే అనుకున్నా కూడా 5th వీక్లో పోయిన వాళ్ళకి కూడా జర్నీ వీడియోస్ సరిగ్గా చేయలేదండి. అలా కాకుండా ఇక్కడ అన్ని మొత్తం ఎడిటింగ్ చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అండి. మధ్యలో ఏమో ఎవరు
ఈ డూడ్ సినిమాకి సంబంధించి హీరో హీరోయిన్ శరత్ కుమార్ గారు వీళ్ళు వచ్చారనమాట, ప్రదీప్ రంగనాథన్ అండ్ మమిత. ఇంకా అలాగే అంతే వాళ్ళే వచ్చారు. మిగతా వాళ్ళందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వన్ బై వన్ మాట్లాడుకుందాము. ఎవరు ఇంట్రెస్టింగ్గా అనిపించారు, ఎవరు ఏ విధంగా గేమ్ చేంజ్ చేయబోతున్నారుగా అనిపించారో చూద్దాం అనమాట. సో ఫస్ట్ అయితే రమ్య మోక్ష. ఈమె వచ్చిన తర్వాత అయితే కనుక నిజంగా అయితే నా పర్సెప్షన్ అయితే మారిందండి. అంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ పరంగా, మాట పరంగానే చెప్తున్నాను. అంటే బయట ఉన్న నెగిటివిటీ ఆమె ఏం చేశారా ఏంటా అన్నది నాకు అనవసరము. నేను దాని గురించి చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత మనకు వచ్చే ముందర ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఈమె అసలు ఏం మాట్లాడరా లేకపోతే ఓవర్ యాక్షన్ చేస్తారా ఇది అనిపించాం. కానీ నాకైతే ఆమె ఫుల్ ఆన్ క్లారిటీ తోటి మాట్లాడినట్టుగా అనిపించింది. మాట తీరే ఇప్పుడు శ్రీజాకి తన మాట తీరే, ఐ మీన్ మాటే కొద్దిగా ఇదిగా ఎలాగ బ్యాడ్ ఇదిగా ఉంటుందో వాయిస్ కానీ ఇది కానీ, ఇక్కడ కొద్దిగా అలా అనిపించవచ్చు. కానీ బట్ తనైతే ఫుల్ ఆన్ క్లారిటీగా ఉన్నట్టు అనిపించింది. దీనికేమో ఫుడ్ పవర్ ఇచ్చారు. ఏ టైంలో ఎప్పుడు ఎవరికైనా ఫుడ్ కావాలంటే లేకపోతే తనకు కావాలన్నా కూడా షీ కెన్ ఆస్క్ అని చెప్పి ఫుడ్ పవర్ రెడ్ స్టోన్ ఇచ్చారు. అయితే ఈమెకి ఒక 5 పికిల్స్ ఇచ్చి ఆ పికిల్స్ ప్రకారం పెట్టమన్నారు. ఆ పికిల్స్ కూడా పర్ఫెక్ట్గా పెట్టారు అన్నట్టు అనిపించింది. సో సెల్ఫిష్ వచ్చేసి డిమాన్ పవన్కి ఇచ్చారు. డిమాన్ పవన్కి ఇచ్చి కొద్దిగా గేమ్స్ అప్పుడు ఆడేటప్పుడు ప్లస్ తను ఉన్న వాళ్ళతోటే తనకి సెల్ఫిష్గా చేస్తాడు అనడం కరెక్ట్గా అనిపించింది అప్పుడు చెప్పిన మాటలు బట్టి. బట్ మన సైడ్ నుంచి అంటే న్యూట్రల్గా ఆలోచిస్తే కనుక తను ఆబ్వియస్గా ఎవరితో ఉన్నారో వాళ్ళకి చేశారంటే అట్లీస్ట్ అది గుడ్ పనే అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం తన వర్డ్స్లో అయితే కరెక్ట్గానే ఉంది. ఇంకా ఫేక్ ఏమో దివ్యాకి ఇచ్చారు. దివ్యాకి ఇస్తూ ఒకళ్ళతోటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒకళ్ళతోటే టాప్ 5 పెట్టారో వాళ్ళనే మాట్లాడించడం, వాళ్ళతోటే ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎలాగైనా తొక్కాలి అన్నట్టుగా ట్రై చేస్తూ వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. ఆబ్వియస్గా తను ఎక్కువ వీళ్ళతోటి ఎవరిని మన శ్రీజాన్ కానీ వీళ్ళని కానీ టార్గెట్ చేయడం జరిగింది తను దివ్య. సో అదే చెప్పడం అన్నది బాగా అనిపించింది అనమాట. ఫేక్ అంటే ఫేకా కాదా అనేది నేను చెప్పట్లేదు. బట్ తిన పాయింట్స్ వాట్ ఎవర్ హర్ చోజన్ ఆఫ్ వర్డ్స్ అసలు చాలా బాగున్నాయి అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత చాయిస్ ఆఫ్ వర్డ్స్. ఇంకా సేఫ్ గేమర్ కింద భరణికి చెప్పారు, మీరు ఒక బాండ్ తోటి ఉండి వాళ్ళకే ఇది చేయడం, ఒకటా రెండా ఎవరైతే వాళ్ళు అనుకుంటే వాళ్ళతోటే ఇది చేయడం. సో అది సేఫ్ గేమ్ కింద అయిపోతుంది. సో అది నచ్చట్లేదు. సేఫ్ గేమ్ కాకుండా మీ అంతటి మీరు బయటపడి ఎప్పుడైతే ఆడతారో అప్పుడే వస్తారనో అది బాగుంది అనమాట. ఇంకా దాని తర్వాత మ్యానిపులేటర్ రాముకి అది ఇనీషియల్ వీక్స్లో జరిగినప్పుడు సంజన గారి గురించి ఎవరో మాట్లాడుతుంటే మీరు ఎక్కించి మాట్లాడినట్టుగా అనిపించింది అని రాము రాథోడ్. అంటే ఇది హరీష్ గారితో మాట్లాడినప్పుడు అలాగే అనిపించింది. సో మ్యానిపులేట్ చేస్తూ ఉంటారేమో అందరినీ అన్నట్టుగా అనిపిస్తోందని రాముకి ఇచ్చారు. ఇంకా ఓవర్ యాక్టింగ్ శ్రీజ అన్నది ఇచ్చారనమాట. ఓవర్ యాక్టింగ్లో ఫస్ట్ శ్రీజాకే ఇచ్చారు, అంటే అంత వచ్చిన పికిల్స్లో అన్నిట్లోనూ. సో అక్కడ శ్రీజ అనవసరంగా నిజంగానే ఓవర్ యాక్షన్ చేసింది ఎందుకు అన్నట్టు అనిపించింది. అంటే తన మాట తీరే అదే కాదనట్లేదు, ఎందుకు ఇచ్చారు అన్నది ఊరుకుంటే సరిపోయేది. ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయిపోయింది. తను కూడా చెప్తారు, అదేంటది నేను నాకు కనిపించింది చెప్పాను, లేదంటే మీరు ఓవర్ యాక్టింగే కదా మీరు అనేది. అప్పటికే వచ్చి అసలు మనం చూపించిందే 10-15 మినిట్స్, దాంట్లోనే ఇక్కడ క్లాష్ పెట్టుకునే అంత అవసరం లేదు. వాళ్ళు చెప్పింది ఓహో ఓకే అని ఊరుకుంటే సరిపోయేదానికి ఎక్కువ చేసుకున్నారు అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా దాని తర్వాత సో ఈ రమ్య మోక్ష అయితే నాకైతే గేమ్ అయితే ముందరికి ఏదో చేంజ్ అవ్వబోతోంది ఈమె ద్వారా అన్నట్టుగా అనిపించింది ఫస్ట్ కంటెస్టెంట్. నెక్స్ట్ సాయి శ్రీనివాస్, ఈయనకేమో ఇమ్యూనిటీ పవర్ బ్లూ కలర్ స్టోన్ ఇచ్చారు. ఈయన బాగానే ఫిజిక్ కానీ లేకపోతే డాన్సులు కానీ అన్నీ బాగున్నాయి, మాట కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈయన అంత ఇంట్రెస్టింగ్గా ఎందుకు అనిపించలేదంటే ఈయన మామూలుగా అందరూ ఎలా ఉంటారో అలాగే ఉన్నట్టు అనిపించింది. ప్లస్ ఈయన గోల్కొండ హై స్కూల్ మూవీలో చేశాడు కాబట్టి అందులో కూడా భరణి చేస్తాడు. సో వచ్చిన వెంటనే భరణితో అయితే కనెక్ట్ అయ్యాడు. బట్ మేబీ ఆ షాడోలో ఉండిపోతాడేమో అన్న ఒక డౌట్గా ఉంది. సో అందుంచి అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు. తిను ముందుండి మాట్లాడతాడా లేదా అన్న డౌట్గా అయితే నాకుంది. కానీ ఒకవేళ తిను బాగా గేమ్స్ ఆడితే, అంటే టాస్క్స్ ఆడితే కనుక సీరియస్గా పవన్ కళ్యాణ్ తోటి ఈక్వలెంటో తనకన్నా పైకన్నా కూడా వెళ్ళొచ్చు. గేమ్స్లో కనుక చేస్తే కనుక కళ్యాణ్ కానీ లేకపోతే డీమన్ పవన్ కానీ వీళ్ళతో తలపడినప్పుడు బాగుండేటట్టు అనిపిస్తున్నాడు నాకైతే. సో చూడాలి ఏ విధంగా ప్లస్ అవుతాడో గేమ్కి.
ప్రస్తుతానికైతే నాకు పరంగా అయితే గనక వైల్డ్ కార్డ్‌లో అంత వైల్డ్‌గా ఏమి అనిపించలేదు. సో, చూడాలి. నెక్స్ట్ ఇంక దాని తర్వాత బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన తర్వాత తనూజ వచ్చి నాగార్జున గారితో డైరెక్ట్ అడుగుతుందనమాట. ఏంటంటే ఇక్కడ భరణి గారి బాండ్స్ నన్నొక్కదాన్నే పాయింట్ ఔట్ చేసి తిట్టారా? లేకపోతే తనకి వేరే వాళ్ళ బాండ్స్ గూడా ఇదంటే, నువ్వు నేనొక్కదాన్నే కాదు తనకున్న బాండ్స్ అందరితోటి అంటే వాళ్ళకి అనిపిస్తుంది కదా! ఇదిగో తనూజతో బాండింగే అది బ్రేక్ అయింది అన్నట్టుగా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మన భరణి. సో, ఆ విధంగా హైలైట్ చేసుకుంటూ వచ్చిందనమాట. తనూజ క్రై చేసింది అక్కడ కొద్దిగా తనకి బాధేసిందదని చెప్పి. మేబీ ఆ బ్రేక్ టైమ్ అప్పుడు దానప్పుడు గూడా వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చనమాట. ఇది నేనొక్కదాన్నే టార్గెట్టా? లేకపోతే నేనొక్కదాన్నే మంచిదాన్ని కాదా? అన్నట్టుగా ఏదన్నా చేస్తోందా అని జెప్పి. అంటే తనతో బాండింగ్, భరణితో బాండింగ్. సో, తనైతే అది క్లియర్ చేసుకుంది. బిగ్ బాస్ అయితే నాగార్జున అయితే క్లియర్‌గా చెప్పడం జరిగింది. అది నీ ఒక్కదానితో బాండింగే కాదు అందరితోటి బాండింగ్. ఆబ్వియస్‌గా అండి దివ్యతో బాండింగ్ అని, రాముతో బాండింగ్ అని, రీతుతో పెట్టుకున్నది, ఇమాన్యుయల్‌తో పెట్టుకున్నది, సంజనాతో పెట్టుకున్న బాండింగ్ అని, ఇవన్నీ గూడా ఆయనకి ఇదొచ్చాయి. తనూజతో ఎక్కువ నాన్న నాన్న అనిపించుకునేది. అది ఇంకా మనకి చిరాకొచ్చింది కాబట్టి అది కొద్దిగా హైలైట్ అయిందనమాట. ఇంక దాని తర్వాతేమో వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరి చేత గేమ్స్ పెట్టమని చెప్పారు సంచాలక్‌గా. వీళ్ళు ప్లాస్టర్ గేమ్ పెట్టించి మిగిలిన 5గురిలో నుంచి వాళ్ళని ఒక సేఫ్ చేయొచ్చు అన్న చాయిస్ ఇస్తే, వాళ్ళు గేమ్ పెట్టి టాస్క్‌ల్లో గెలిచేటట్టు చేశారు. సో, అందులో ఏంటంటే సుమన్ శెట్టి, డీమాను, సంజన, రీతు, శ్రీజ వీళ్ళందరికీ ఐటమ్స్ పెట్టమని చెప్పారు. ఇక్కడ క్లియర్‌గా అయితే గనక సంజనకి, ఇంకా శ్రీజకి, డీమాన్‌కి వీళ్ళ ముగ్గురికి నిజంగానే బరువైనవి లేకపోతే పెద్ద పెద్ద ఐటమ్స్ ఇచ్చారండి. రీతు చౌదరికిను ఇంకా సుమన్‌కి వాళ్ళు తక్కువ ఐటమ్స్ ఇచ్చారు. బట్ స్టిల్ ట్రై అయితే చేసిన తర్వాత సంజన అయితే బాగా పెట్టారు. ఐడియాలతో పెట్టారు. అంటే అన్నీ ఇంటర్ కనెక్ట్ చేసి పెట్టారు. ఫస్ట్ అయితే నాకు అదే అర్థమైంది. కానీ వచ్చిన వాళ్ళిద్దరూ గూడా ఏమనుకున్నారంటే లేదు విడివిడిగా పెట్టాలి ఐటమ్స్ అన్నట్టుగా అనుకున్నాడు. బట్ బిగ్ బాస్ అయితే క్లియర్ చేశారు. లేకపోతే నాగార్జున గారు క్లియర్ చేశారు. మనం ఎండ్ ఆఫ్ ద బజర్‌కి ఎన్ని బోర్డ్ మీద ఉంటాయి. అవన్నీ బోర్డ్‌కి కట్టేసినా గూడా అది కరెక్ట్‌గానే ఉంటుందనమాట. సో, ఆబ్వియస్‌గా ఆ విధంగా డీమాన్ పవన్, సంజన 10-10 పెట్టారు. వాళ్ళలో ఏమో సంజననైతే ఎంచుకున్నారనమాట. డీమాన్ పవన్‌ని ఇంకా డేంజర్ జోన్‌లోనే ఉంచారు. ఇంక దాని తర్వాత దువ్వాడ మాధురి దివ్యల మాధురి వచ్చారండి. ఆమె ఏవి చూసిన తర్వాత అంటే కీప్ ద సొసైటీ అసైడ్ అది పక్కన పెడితే గనక వాటెవర్ ఇన్ హర్ వే ఆమె చేసిన స్ట్రగులో ఏదో ఆమె చెప్పుకొని వచ్చారు. ఒకవేళ అదంతా కూడా కన్సిడర్ చేయకుండా ఇప్పటి నుంచి గేమ్ ఎలా ఆడతారు, ఏ విధంగా మాట్లాడతారు, ఎంత పవర్ఫుల్‌గా ఉంటారు అన్నదే చూద్దాము. సో, దాని ప్రకారము అది గేమ్ బావుంటే గనక తన గేమ్ మనం అంటే ఓటింగ్ ఏసేవాళ్ళు ఓటింగ్ ఏసుకుంటారు అన్నట్టుగా అనిపించిందనమాట. బట్ అగైన్ తను వచ్చిన ప్రెజెన్స్ కానీ లేకపోతే లోపలికి వచ్చిన తర్వాత కూడా నిజంగానే వైల్డ్‌గా అయితే ఉన్నారామె. వచ్చిన వెంటనే కూడా శ్రీజకి మామూలుగానే శ్రీజ అడుగుతారు, "ఏంటి మీ పేరు మాధవీనా? మాధురియా? ఏంటి కన్‌ఫ్యూషన్‌గా ఉంది ఇదంటే." "అదేంటి అడిగి తెలుసుకోవచ్చు కదా" అంది. ఇక్కడ ఇది కొద్దిగా పర్సనల్ అటాక్‌గా అనిపించింది. అంటే శ్రీజ గురించి ముందరే తెలుసుకొనొచ్చి ఎలాగైనా గొడవ పడదాం అన్నట్టుగా అనిపించారు. సో, అదే చెప్తున్నా కదా! ఈరోజు అది చెల్లుతుంది. బట్ రేపటి నుంచి అదే పర్సనల్ అటాక్ కింద ఎవరినైనా చేస్తే అది బ్యాక్‌లాష్ అయ్యే ఛాన్స్ ఉంది తనకి. అది కాకుండా మంచిగా ఆడితే బావుంటుంది. పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆర్ మాటలైతే చెప్తే గనక అది బావుంటుందనమాట. సో, కొద్దిపాటి నాకేమనిపించిందంటే కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించారు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఫస్టే వచ్చి నేను డామినేట్ చేయగలను అన్నట్టుగా చూపిస్తే గనక అది నచ్చదు గదా! సో, చూడాలనమాట అది ఎలాగా చేస్తారని. ఈమెకి మంచి పవర్ అయితే ఇచ్చారు. గోల్డెన్ పజర్ పవర్. అదేంటంటే ఎవరినైనా ఎలిమినేషన్ నుంచి రిమూవ్ చేయొచ్చు. లేకపోతే ఈమె గూడా ఎలిమినేషన్ నుంచి బయటపడొచ్చనమాట. సో, ఇది కొద్దిగా మంచి గుడ్ పవర్ అన్నట్టు అనిపించిందనమాట. ఈయనకేమో మోహన్ లాల్ అంటే ఏమిటది మోహన్ లాల్ కాదు. కన్నడ బిగ్ బాస్ అతను సుదీప్ గారు. కిచ్చా సుదీప్ వచ్చి తను ఇచ్చారనమాట ఈ పవరు. సో, తనొచ్చేసి ఇంకా హౌస్‌లో అయితే హల్చల్ అయితే చేశారు అందరికీ గూడా. ఈమె ఎంటర్ అవుతున్నప్పుడే భరణి అయితే అమ్మ బాబోయ్! ఈమె అంటే వాళ్ళకి తెలుసు కొద్దిగా ఈమె బోల్డ్‌గా ఎక్కువ మొహం మీద ఓవర్ డామినేటింగ్‌గా ఉండి మాట్లాడతారని తెలుసు. సో, చూడాలి. ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంది. ఖచ్చితంగా
అంటే ఎలాంటి క్లాష్ పడుతుంది, లీవ్ అబౌట్ సంజన కానీ లేకపోతే ఇమాన్యుయల్ వీళ్ళందరూ భరణి కానీ సేఫ్ జోన్లో వెళ్తూ ఉన్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఏ విధంగా తిరగబడతారు అన్నది చూడాలి. లేకపోతే రీతూ చౌదరితో ఎక్కువ పడుతుందేమో క్లాష్ అన్నట్టు అనిపించింది. బట్ రీతూ చౌదరిను తిను కొద్దిగా ఎటో క్లోజ్గా ఉన్నారు. సో మేబీ తెలిసేమో బయటన వీళ్ళందరూ కూడా. సో చూడాలి ఎలా జరుగుతుందని. నెక్స్ట్ నిఖిల్ నాయర్, తనకేమో పింక్ స్టోన్, తను కూడా బాగా డాన్స్, తన ఫిజిక్ కానీ లేకపోతే మాట్లాడిన తీరు కానీ బాగుందనమాట. తను క్లారిటీతో ఉన్నాడు కానీ తెలుగు అంతగా రాకపోవచ్చు, తనకి మలయాళం తెలుగులా అనిపించింది, తను మలయాళీ కాబట్టి. సో అది కొద్దిగానే వస్తుంది, బట్ స్టిల్ హీ కెన్ అండర్స్టాండ్, హీ కెన్ టాక్ అనమాట. ఆయనకి పింక్ స్టోన్ ఇచ్చి కంటెండర్గా ఎప్పుడైనా పవర్ యూస్ చేసుకోవచ్చు. ఇది అంతగా ఓకే, కంటెండర్గా డైరెక్ట్ కంటెండర్గా చేసే ఛాన్స్ వచ్చింది కాబట్టి మేబీ లాస్ట్ 2లో ఉండేటప్పుడు వస్తే కనుక తనకి ఛాన్స్ ఎవరైనా ఇవ్వకపోతే తను యూస్ చేసుకుంటాడేమో చూడాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఏమో శ్రీజ, సుమన్, రీతు, డిమన్కి వీళ్ళ నలుగురికి కూడా మిగిలిన నలుగురికి కూడా గేమ్ అయితే పెట్టారు. ఆ గేమ్ ఒక్క నిమిషం అండి. సో వీళ్ళకి నలుగురికి కూడా ఈ స్టిక్స్ తోటి గేమ్, అది అందరికీ తెలిసిందేనండి. మనం స్టిక్ పట్టుకుని ఉంటాము, లెఫ్ట్ సైడ్ అని చెప్పినప్పుడు లెఫ్ట్కి మూవ్ అయ్యి లెఫ్ట్ స్టిక్ పట్టుకోవాలి, రైట్కి మూవ్ అయ్యి రైట్ స్టిక్ పట్టుకోవడం చేయాలన్నమాట. సో అదేవిధంగా అది యాక్చువల్గా బాగా ఆడచ్చు ఇంకా తెలివిగా, బట్ స్టిల్ అందులో కూడా వచ్చిన ఛాన్స్ అయితే ఖచ్చితంగా శ్రీజ, డిమాన్ మిస్ చేశారండి. సుమన్ శెట్టి ఓకే ఫస్టే పోయారు. సో రీతు అయితే కరెక్ట్గా ఆడడం జరిగిందనమాట. ఇక్కడ కొద్దిగా ఛాన్స్ ఉండేది, అంటే ఎవరు పోయినా వాళ్ళకి బ్యాడ్ లక్కే, బట్ రీతు అయితే గెలిచారనమాట. సో ఆ విధంగా రీతు అయితే అక్కడ గెంతేసి మాధురి గారిని అంటుంది అనమాట, నా లేడీ లక్ తను వచ్చింది, అమ్మవారిలా వచ్చింది, లక్ష్మీదేవిలా వచ్చింది, లక్ తీసుకొచ్చింది, ఇది అనడం. ఓకే చూద్దాము ఏంటి ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఇంత మాట్లాడుకుంటున్నారు, తర్వాత ఏ విధంగా వీళ్ళు క్లాష్ పడతారా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి ఓ బ్యాడ్జ్ అయితే నిఖిల్కి ఇచ్చారు. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అని కాదు, ఒకటైతే నేను గమనించాను అనమాట. సో నిఖిల్ నాయర్కి అది ఇచ్చి లోపలికి వెళ్ళి నువ్వు కన్విన్స్ చేసి తన బ్యాడ్జ్ ఎవరిని కళ్యాణ్కు ఉన్న బ్యాడ్జ్ని తీసి లోపల పెట్టించాలన్నారు. ఇక్కడికి వెళ్ళిన వెంటనే నిఖిల్ అయితే స్టార్టింగ్ కరెక్ట్గానే చెప్పాడు అన్నమాట, నాకు ఈ పవర్ ఇచ్చారు, మీకేమో ఈ పవర్ని తీసి లోపల పెట్టమన్నారు అని చెప్పినప్పుడు వెంటనే ఇక్కడ తనూజ ఆపుతుంది ఫస్ట్, ఆగండి తీకు కళ్యాణ్ అని చెప్పి. వెంటనే అప్పుడు రీతు అండ్ శ్రీజ కూడా చెప్తారనమాట, ఎందుకు బిగ్ బాస్ చెప్పాలి కదా, తినేందుకు చెప్తారు, అది తను ఆడి గెలిచాడు కదా కళ్యాణ్, ఎందుకు తన దగ్గర నుంచి తీసేస్తావు అని చెప్పడం. అప్పటి వరకు కూడా కళ్యాణ్కి అయితే బుర్ర లేనట్టుగా అనిపించింది, తను తీసేద్దామనే ట్రై చేశాడు. వీళ్ళు చెప్పిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది, ఓ నిజమే కదా తీసేయకూడదు అని చెప్పి. అప్పుడు ఇంకా నిఖిల్ నాయర్ తోటి నేను తీయను నాగార్జున గారు చెప్పారన్నా కూడా వినిపించుకోలేదు, బిగ్ బాస్ వచ్చి చెప్పాలని చెప్పడం జరిగిందనమాట. నిఖిల్ నాయర్ అయితే ట్రై చేశాడు. ఇక్కడ నిఖిల్ వచ్చేసరికి ఇంకా తీయకపోతే నాగార్జున గారు వచ్చి అడిగితే నువ్వు ఓడిపోయావు కదా అన్నట్టుగా నిఖిల్ నాయర్కి అన్నప్పుడు పక్కన వీళ్ళందరూ కొద్దిగా నవ్వుతున్నారు. అంటే అది కొద్దిగా ట్రిగ్గర్ అయితే చేస్తుంది. మనం ఓడిపోయాం అన్నప్పుడు పక్క వాళ్ళు ఒక్క నిమిషం అండి, మైక్ సరిగ్గా ఉండదు. సో పక్క వాళ్ళు అలా చేస్తే కొద్దిగా ట్రిగ్గర్ చేస్తుంది. సో అదే ట్రిగ్గర్ చేసినట్టుగా అనిపిస్తోంది. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మారాయి నిఖిల్ నాయర్కి. సో ఆబ్వియస్గా నిఖిల్కి కళ్యాణ్కి ఏదో పెద్ద ఫైట్ జరగబోతోంది అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే నిఖిల్ ఎక్కడ ఈజీగా తీసేసుకున్నట్టుగా ఏమనిపించలేదు. సో నాకైతే కనుక వచ్చిన మేల్ కంటెస్టెంట్స్లో నిఖిల్ నాయర్ అయితే కనుక కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించాడు. ఖచ్చితంగా ఏదో క్రియేట్ చేయబోతున్నాడు రిఫ్ట్ వేరే వాళ్ళతోటి, అది ఏ విధంగా అవుతుంది, టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ అన్నది ఇప్పుడు చెప్పలేము. బట్ అట్లీస్ట్ హీ కెన్ సర్వైవ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. అంటే ఫాలోయింగ్ ఏమిటో ఉంటే తెలుస్తుందో లేదో ఓన్లీ నామినేషన్స్లోకే వచ్చిన తర్వాత తెలుస్తుంది. బట్ ప్రస్తుతానికైతే ఈజ్ ఇంట్రెస్టింగ్. సో అవుట్ ఆఫ్ 4 ఎక్సెప్ట్ సాయి శ్రీనివాస్ మిగతా ముగ్గురు ఇంట్రెస్టింగ్గా అనిపించారు. ఇంకా మోహన్ లాల్కి వచ్చి నిఖిల్ నాయర్ గురించి మాట్లాడి, అంటే ఆయన అన్ని రికార్డెడే, అందరు సౌత్ ఇండియాలో ఉన్న బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన వచ్చేసి పింక్ స్టోన్ ఇస్తున్నానని చెప్పడం, పవర్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. ఇంకా దాని తర్వాత ఆయిషా, అమ్మో ఈమె
ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండి. నాగార్జున గారు చెప్పినట్టుగానే ఫుల్ గోల 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 కింద ఉంది. ఇది ప్రస్తుతానికి ఇంకా ఓవర్ యాక్షన్గా అనిపించలేదు నాకైతే. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇంతే కదా అన్నట్టుగా అనిపించింది. సోషల్ మీడియాలో వచ్చిన హల్చల్ కానీ లేకపోతే జరిగిన ఇవి కానీ, తను అంత ముందు ఆడిన బిగ్ బాస్ గురించి చెప్పింది, తమిళ బిగ్ బాస్ గురించి, అలాగే మనకి తెలిసిన విషయాల గురించి ఆలోచించినా కూడా తిను కొద్దిగా ఎనర్జీతో ఎక్కువ హై లెవెల్ ఎనర్జీతో ఉండబోతోంది అన్నట్టుగా అనిపించింది. చూడాలి ఏ విధంగా తను గేమ్ అయితే టర్న్ చేస్తుంది అన్నది. గ్యారంటీగా తిని మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అందరికీ కూడా, బయటను కూడా. సో ఈమె ఖచ్చితంగా ఏదో క్రియేట్ చేయబోతున్నారు అన్నట్టుగా అనిపించింది అనమాట. సో ఆ విధంగా తను వచ్చిన తర్వాత కూడా ఎక్కువ ఇమాన్యుయల్ తోటి కలుస్తున్నారు. ఇక్కడ దీన్ని బట్టి ఏదైనా తనుజాకి తినకి క్లాష్ పడబోతోందా, లేకపోతే ఇంకెవరినైనా సైడ్ చేసి చేయబోతున్నారా చూడాలన్నమాట. ప్రస్తుతానికైతే గనక తను చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. బాగా డామినేట్ చేయగలరు, ఎవరినైనా తొక్కి నార తీయగలరు అన్నట్టుగా అనిపించింది తన మాటలతోటి. శ్రీజ వెళ్ళిపోయింది కాబట్టి సో మేబీ చూడాలి ఎలా ఉంటుందో తినది. సో తినకు కూడా మంచి పవర్ ఇచ్చారు. పవర్ ఆఫ్ నామినేషన్ ప్రొసీజర్నే మార్చచ్చు అని, ఆ నామినేషన్లో తనకి నచ్చినట్టుగా చేయొచ్చు అన్నట్టుగా. బట్ అది ఏ విధంగా చేస్తారు ఏంటా అన్నది బిగ్ బాస్ చెప్తాడు అన్నట్టుగా చేశారు. సో చూడాలి ఎలా ఉండబోతోందో. ఫుల్ హార్ట్, బ్రోకెన్ హార్ట్ ఇది చెప్పారనమాట. బ్రోకెన్ హార్ట్ తోటి సంబంధం లేదు, ఏ విధంగా అది మాట్లాడించారో తనకి సరిగ్గా రాలేదనమాట. సో తెలుగు కూడా కొద్దిగా అటు ఇటుగానే ఉంది, బట్ క్లారిటీతో అయితే ఉన్నారనమాట. ఫుల్ హార్ట్ వచ్చేసి ఇమ్ముకే ఇస్తానని చెప్పి ఇమ్ముకి ఇవ్వడం మాట్లాడడం జరిగిందనమాట. ఇక దాని తర్వాత డూట్ టీం వచ్చారు, ఇది చెప్పేసాను కదా. ఇంకా గౌరవ్ గుప్తా లాస్ట్ కంటెస్టెంట్ అనమాట. ఈయన చాలా నర్వస్గా ఉన్నాడు. ఈయన మాట అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ వెర్షన్ ఆఫ్ ఫ్లోరా అయిపోయింది ప్రస్తుతానికి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏంటో అన్నది అర్థం కావట్లేదు, తనకి తెలుగు అర్థం కావట్లేదు. గేమ్ ఆడతాడా లేదా అన్నది తెలియట్లేదు. గేమ్ నేను అనేది టాస్క్లు కాదు. సో టాస్క్ పరంగా అయితే పర్ఫెక్ట్గా ఆడగలడేమో, కొద్దిగా స్ట్రెంగ్త్, ఫిజిక్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అనిపిస్తోంది, కొద్దిగా యంగ్ బ్లడ్డే కాబట్టి. వేరేస్ గేమ్ పరంగా అయితే కొద్దిగా డౌటే, బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల తను ఆడకపోవచ్చేమో అని నాకు ఫీలింగ్ అనమాట. సో తినకైతే అందరికన్నా ఉన్న బాప్ ఆఫ్ పవర్స్ అని చెప్పి అందరికన్నా ఉన్న దానికి పెద్ద బిగ్ పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటంటే బిగ్ బ్లెస్సింగ్ పవర్ అంట. అంటే తినకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, తిను ప్రాబ్లంగా ఫీల్ అయినప్పుడు, తిను డౌన్ఫాలో లేకపోతే ఈయన గేమ్ బాగాలేదనో ఏదైనా అనుకున్నప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ని అడిగి ఆన్సర్ తీసుకోవచ్చు, సొల్యూషన్ తీసుకోవచ్చు అన్నప్పుడు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను లో టైంలో ఉన్నాను, ఎందుకు, ఏం చేయాలి, బయట ఏం జరుగుతుంది, లేకపోతే అన్నది ఏదైనా తను ఫీల్ అయింది అడగచ్చు అనమాట. బిగ్ బాస్ దానికి సొల్యూషన్ ఇస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నిజంగా నాగార్జున కూడా అదే అంటాడు అనమాట. ఆయన కూడా ఇంతవరకు ఇటువంటి పవర్ అయితే ఎక్కడ ఇవ్వలేదు, సో ఇలాంటి పవర్ ఇవ్వడం జరిగింది. సో సూపర్గా అనిపించింది అనమాట. సొల్యూషన్ బిగ్ బాసే డైరెక్ట్ ఇస్తే కనుక ఆబ్వియస్గా మనం కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆయన ఎప్పుడు తప్పుగా ఇస్తాడు అనుకోలేదు కదా. సో మంచిగా ఉంటుందేమో చూడాలన్నమాట. ఇంకా దాని తర్వాత ఏమో సుమన్, శ్రీజాని పెట్టారు. సారీ, గెట్ అవుట్ ఆఫ్ ద పవర్ ప్రాబ్లం వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఈయనకి తెలుగు రాకపోవడం వల్ల కొద్దిగా ఏదో ఈయన నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఈయనకున్న పవర్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది కానీ ఈయన పర్సనాలిటీ నాకేమంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అనమాట. సో చూడాలి ఎలాగా గేమ్ ఉంటుందని. సో ఓన్లీ సాయి శ్రీనివాస్ అండ్ గౌరవ్ గుప్తా వీళ్ళిద్దరే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ప్రస్తుతానికి వచ్చిన వైల్డ్ కార్డ్స్లో. మిగిలిన నలుగురు కూడా ఏదో క్రియేట్ చేయబోతున్నారు, ఏదో ఒక ఫైర్ ఖచ్చితంగా ఉంది, అది చూద్దాం అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంక దీని తర్వాత వీళ్ళు వచ్చి మిగిలిన ముగ్గురికి, సుమన్ శెట్టికి అండ్ శ్రీజాకి, దిమాన్ పవన్కి గేమ్స్ అయితే పెట్టారనమాట. ఫస్ట్ గేమ్ వచ్చేసి ఒక టంబ్లర్ లాంటిది ఇచ్చారు, ట్యూబ్, టెస్ట్ ట్యూబ్ లాగా, అది పెద్దది ఉంటుంది కదా, దాన్ని ఏదో అంటారు. అది ఫిల్ చేయాలి, ఎవరు ఎంతవరకు హైట్ వరకు ఫిల్ చేస్తారో 5 ఐటమ్స్ యూస్ చేసి అని ఉన్నది. సో దాంట్లో డిమాన్ పవన్, సుమన్ శెట్టి అయితే అవుట్ అయిపోయారండి. సో హీఈస్ ఇన్ టు డేంజర్ జోన్ స్టిల్. మిగిలిన ఇద్దరికి మళ్ళీ ఇంకో నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పి డిమాన్కిను శ్రీజాకి పెట్టి రింగ్స్ అయితే త్రో చేయమని చెప్పారు. ఇక్కడ క్లియర్గా కూడా బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే
సుమన్ శెట్టిని అన్నట్టుగానే అనిపించింది. అది ఎందుకో చెప్తాను. సో రింగ్స్లో అయితే గనక ఫస్ట్ 2 బాగా ఫాస్ట్గా అయితే గనక శ్రీజాది పడ్డాది. దాని తర్వాత ఎవరిది ధీమాన్ పవన్ ఒక రింగ్ ఫాస్ట్గానే వేసాడు. సెకండ్ రింగ్ కరెక్ట్గా బజర్ మోగే టైంకి తన చేతి నుంచి అయితే రిలీజ్ అయిపోయిందండి. గాల్లో ఉన్నప్పుడు బజర్ వచ్చింది, దాని తర్వాత అది పడింది. అది కన్సిడర్ చెయ్యకూడదా అన్నట్టుగా ఏమీ లేదు. నాకైతే అది పర్ఫెక్ట్ జెన్యూన్గా అనిపించింది. ఎందుకంటే బజర్ ఉన్నప్పుడు మన చేతుల్లో ఉండకూడదు. అది గాల్లో ఉండి పడిందంటే ఆబ్వియస్గా అది కరెక్టే అని తీసుకోవాలి. అంతేగాని అది గాల్లో నుంచి పడింది ఆ టైంకి అన్నది ఇక్కడ శ్రీజ అనవసరంగా డ్రాగ్ చేశారు ఆ టాపిక్ని అన్నట్టు అనిపించింది. దాని తర్వాత 90 మినిట్స్ ఇచ్చేసరికి తిని ఎక్కువ టెన్షన్ పడిపోయింది ఆ టైంలో. ఇంకా అది నుంచి దాని తర్వాత ఆబ్వియస్గా 4 అయితే తను వేసాడు, ఇంకొకటే శ్రీజాకి అయితే పడింది అనమాట. సో ఈ విధంగా ధీమాన్ పవన్ అయితే విన్ అయ్యారు. శ్రీజ, సుమన్ శెట్టి మిగిలిపోయారు అనమాట డేంజర్ జోన్లో. ఇది ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అడ్వైస్ కాదు, దాన్ని ఏమంటారు, హెచ్చరిక జారీ చేశారు కాబట్టి దీంట్లో సుమన్ శెట్టికేమో శ్రీనివాస్ ఇంకా గౌరవ్ వీళ్ళిద్దరూ తీసేశారనమాట. సుమన్ శెట్టి వద్దని చెప్పారు. మిగిలిన ఆయిషా కానీ, మాధురి కానీ, నిఖిల్ కానీ, రమ్య, వీళ్ళ నలుగురు మనం ఏం చెప్పుకున్నాం, వాళ్ళ నలుగురు కూడా శ్రీజ వద్దని చెప్పారు. సో ఆబ్వియస్గా వాళ్ళకి టఫ్ ఫీలింగ్ వచ్చింది. సుమన్ శెట్టితో కన్నా బయట చూసొచ్చిన గేమ్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరిలోనే పోల్చుకోవాలి కాబట్టి వాళ్ళకి టఫ్ ఎవరు అనుకున్నారో వాళ్ళనే తీశారనమాట. ఇంకా అలాగా శ్రీజ అయితే ఎలిమినేషన్ జరిగిందనమాట. సో శ్రీజ ఎలిమినేషన్ స్టేజ్ మీదకి వెళ్ళారు. తను కూడా అదే చెప్తారనమాట, నేను బిగ్ బాస్ ఓటింగ్ ద్వారా పోలేదు, వీళ్ళు తీసేస్తే పోయానని చెప్పారు. ఇంకా తన యొక్క ఏవి అయితే వేయలేదండి జర్నీ వీడియో. ఎందుకంటే ఇది అన్నోన్ లేకపోతే ఆల్ ఆఫ్ ఏ సడన్ జరిగింది కాబట్టి బేస్డ్ ఆన్ ప్రాసెస్. సో తను ఏవి జర్నీ వీడియో చేయలేకపోయామని చెప్పారు. బట్ చూడాలి, లాస్ట్ సీజన్ కాకుండా ముందరి సీజన్లో లాస్ట్ సీజన్లోనే మణికంఠ ఏవి అయితే ప్రిపేర్ చేయలేదు బికాస్ ఆఫ్ లాస్ట్ ప్రాసెసింగ్ కింద జరిగింది కాబట్టి తీయాలా వద్దా అన్న దాంట్లో. సో మేబీ అలాగే ఇప్పుడు కూడా జరిగింది. బట్ మణికంఠ అయితే రాలేదు. కొంతమంది ఏమో శ్రీజ రీఎంట్రీ అంటున్నారు, చూడాలి అది ఉంటుందా లేదా అన్నది. ఇంకా శ్రీజ ఎలిమినేషన్ తర్వాత ఫ్రెండ్ ఎనిమి వీళ్ళు పెట్టమని చెప్పారనమాట. ఫ్రెండ్ కింద ధీమాన్ పవన్, మేము బయట నుంచి కూడా తెలుసు, బాగా మంచిగా ఉంటాడు, ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళతోటి ఖచ్చితంగా ఉంటాడనమాట అని చెప్పింది. ఇంకా ఎనిమి ఏమో భరణి, నన్ను టార్గెట్ చేస్తూ వచ్చినట్టు అనిపించారు, ఎందుకంటే నేను స్మార్ట్ అని ఇదని అందరినీ అన్నారు కాబట్టి నన్నే టార్గెట్ చేశాను. సో కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పింది. ట్రస్ట్ ఏమో కళ్యాణ్ మీద ఉంది, సో ఏదైనా అడిగితే ఖచ్చితంగా చేస్తాడు, ఉంటుంది ట్రస్ట్ అన్నట్టుగా అనిపించింది. ఇంకా రియల్ ఏమో సంజన గారు, మనసులో ఏమి పెట్టుకున్నా మాట్లాడడం అలాగే ఏం చూపించారు, ఫేస్ మీద ఏమనిపిస్తే అదే చెప్తారు, మంచిగా ఉంటారనడం కొత్తగా అనిపించింది. అంటే సంజన గురించి ఇంత ఉందా అని. ఇంకా దాని తర్వాత వీక్ ఏమో ప్రస్తుతం ఉన్న గేమర్స్లో అందరిలోనూ సుమన్ శెట్టి ఇస్ ద వీక్ బెస్ట్ పర్సన్ అన్నట్టుగా చెప్పారు, ఇంకా బాగా మాట్లాడాలి ఇదని. ఇంకా ఫేక్ ఏమో దివ్య, వచ్చిన తర్వాత ఒకరితోటే ఉంటున్నారు, సో ఇక్కడ ఉన్న వాటిల్లో ఇంకా ఫేక్గా అలాగ అనిపించింది నువ్వే దివ్య, కొద్దిగా చేంజ్ చేసుకో అని చెప్పారు. స్ట్రాంగ్ అయితే కనుక ఇమ్మాన్యుయల్, మంచిగా అందరితోటి మాట్లాడతాడు, తన గేమ్స్ ఆడతాడు, కామెడీ చేస్తాడు, ఎంటర్టైనర్ చేస్తాడు, సో ఆల్రౌండర్ కింద ఉంటున్నాడు కాబట్టి తను స్ట్రాంగ్ అని చెప్పాడు అనమాట. సో ఈ విధంగా శ్రీజ చెప్పినవన్నీ కూడా మంచిగా తను అబ్జర్వ్ చేసినవన్నీ చెప్పింది బాగుంది అనిపించింది అనమాట. ఆబ్వియస్గా తను చెప్పిన పాయింట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా అనిపించాయి. సో ఎట్ లాస్ట్ అయితే శ్రీజ ఎలిమినేషన్ అయిపోయింది. నాగార్జున గారు కూడా దాని గురించి ఇంకేం చెప్పలేదు, అంత ప్రాసెస్ అయిపోయిందని చెప్పారు, నెక్స్ట్ వీక్ వస్తాను. సో ఇంకా లాస్ట్ ఒక 2 మినిట్స్ అండి, జస్ట్ ఐ వాంట్ టు టెల్, ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ ఫేర్ ఎలిమినేషన్ అన్నది మాట్లాడదాము. సో మనకి తెలిసిన రివ్యూవర్స్ కానీ లేకపోతే ఎవరైనా కూడా బయట సోషల్ మీడియాలో హల్చల్ చేసేసరికి లాస్ట్ అంటే ఈ వీక్ ఓటింగ్లో లాస్ట్ 5 people or 6 people మ్యాక్సిమం, అంటే 10 members ఉంటే 4 members లైక్ తనూజ, కళ్యాణ్, సంజన అండ్ సుమన్ శెట్టి, వీళ్ళ నలుగురికి తప్పితే మిగిలిన వాళ్ళందరికీ కూడా సేమ్ టు సేమ్ ఓటింగ్ అయితే వచ్చిందండి. అది మీరు నమ్మినా నమ్మకపోయినా, అది ఫస్ట్ 2 days ఆఫ్ ద వీక్ అందరి రివ్యూయర్స్, టాప్ రివ్యూయర్స్ అందరూ కూడా చెప్పారు. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడేమో అందరూ కూడా ఏదో ప్లేట్ మార్చేసినట్టు, ఇది అన్ఫేర్, ఇది ఎగెయిన్స్ట్ ద ప్రాసెస్ అని ఇది అదని చెప్తున్నారు. బట్ యాజ్ ఎ బిగ్ బాస్ ఫ్యాన్ కింద బిగ్ బాస్ చేసింది అది కరెక్టా రాంగా అన్నది చెప్పడానికి అసలు మన యొక్క ఇది కాదండి అది. ఎందుకంటే
బిగ్ బాస్ ప్రాసెస్ అనేది అసలు ఆ గేమ్ షో అది. ఆ రియాలిటీలో నువ్వు ఎలాగుంటున్నావు, నేను ఏ అగ్ని పరీక్ష విధిస్తే నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అన్నది. సో ఇలాంటి ఫైర్ స్టార్మ్ వస్తుందని లాస్ట్ 10 days నుంచి బిగ్ బాస్ అడ్వైస్ కాదు, హెచ్చరికని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు గుర్తుకు రావట్లేదండి. సో చేసినప్పటి నుంచి కూడా వీళ్ళు గేమ్స్ బాగా ఆడాలి, ఎలాగైనా బయటపడాలి అనుకుని చూడకుండా 1 by 1 ఆడుకుంటూ వచ్చి స్లోగా అనుకున్నారు. బట్ ఇప్పుడు అదే జరిగేసరికి ఇప్పుడు ఇది అన్ఫేర్ అనేయడం అది నాకు నచ్చట్లేదు. నా పరంగా శ్రీజ వెళ్ళిపోవడం అనేది ఇట్స్ ఏ బ్యాడ్ లక్ ఫర్ హర్. నేను అదే శ్రీజానే కాదు, సుమన్ శెట్టి వెళ్ళిపోయినా కూడా బ్యాడ్ లక్. సుమన్ శెట్టికి మరి శ్రీజ కన్నా కూడా ఎక్కువ ఓటింగ్ పడింది. సో తను వెళ్ళిపోయినా కూడా బ్యాడ్ లక్కే. మరి ఓటింగ్ పరంగా మనం చేయాల్సింది ఏంటంటే ఓటింగ్ వేస్తాము, ఓటింగ్ వేసిన తర్వాత అది అక్కడ ఉంచాలా ఉండకూడదా, ఎందుకంటే వీళ్ళందరికీ సమానంగా వచ్చాయి. దాదాపుగా లాస్ట్ 6-7 మెంబర్స్కి భరణి వీళ్ళందరికీ కూడా ఈక్వల్ ఓటింగ్స్ అయితే వచ్చాయన్నది మన యొక్క న్యూస్ అనమాట. అప్పుడు బిగ్ బాస్ చేతిలోనే ఆట ఉంటుంది, తను ఏ విధంగా ఆడాలనుకుంటే అది చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ అందరికీ కూడా ఈక్వల్ ఛాన్సెస్ అయితే ఇచ్చారు. ఎక్కడా కూడా వీళ్ళని కావాలని లాస్ట్లో పెట్టేసి వీళ్ళని ఎలాగైనా తీసేయాలన్నది ఏమీ లేదు. బిగ్ బాస్ గేమ్ ఏంటంటే మీ అందరికీ కూడా కలిపి గేమ్స్ పెట్టాము, ఎవరైతే వస్తారో వాళ్ళకి అని చెప్పి. లాస్ట్లో చూసారంటే సుమన్ శెట్టి అండ్ శ్రీజానే అందరికన్నా కూడా తక్కువ ఉన్నది. ఇప్పుడు ఫ్లోరా అండ్ సంజన కన్నా కూడా వీళ్ళిద్దరిలోనే తక్కువగా అనిపించారు. అప్పుడు వాళ్ళిద్దరికే గేమ్ పెట్టాలి. ఇక్కడ వైల్డ్ కార్డ్స్ చేత ఇంకా మీ ఇద్దరిలో ఎవరు తీస్తారా అంటే ఆబ్వియస్గా వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీశారు. అదొక్కటే కొద్దిగా మనకు అనిపించవచ్చు. బట్ స్టిల్ సుమన్ శెట్టితో పోలిస్తే గనక ఓటింగ్లో శ్రీజ డౌన్లో ఉందన్నప్పుడు ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా శ్రీజ షుడ్ బి ఎలిమినేటెడ్. అది మీరు ఎవరన్నా కాదన్నా కూడా ఇట్స్ నాట్ ఏ అన్ఫేర్ గేమ్, ఇట్స్ ఏ బ్యాడ్ లక్ ప్రాసెస్ అన్నది నేను చెప్తా. ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే కాదు, బ్యాడ్ లక్ ఎలిమినేషన్. సో ఖచ్చితంగా ఆమె అగ్ని పరీక్షలో చేసిన తర్వాత వచ్చిన సోకాల్డ్ రివ్యూర్స్ ఏం చెప్పారంటే ఆమెకు ఓటింగ్ లేదు, ఓన్లీ బికాస్ ఆఫ్ నవదీపే వచ్చారు, అనవసరంగా తీసుకొచ్చారు అని చెప్పారు జనాలు. సో ఆ టాపిక్ అప్పుడు జరిగింది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరి ఇది బిగ్ బాస్ అన్ఫేర్ ఇది అదని చెప్పేస్తున్నారు, కానీ ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అన్ఫేర్. అది ప్రాసెస్ అలా పెట్టారు, అది అన్ఫేర్ ప్రాసెస్ కూడా కాదు. ఎందుకంటే ఈరోజు టాస్క్ నేను నీళ్ళల్లో ఆడాలి లేకపోతే ఫైర్తో ఆడాలా అన్నది హూ ఆర్ వీ టు డిసైడ్ అన్నది నా యొక్క క్వశ్చన్ అనమాట. అది బిగ్ బాస్ ప్రాసెస్ ప్రకారమే వెళ్తుంది కాబట్టి దాని ప్రకారమే తను ఎలిమినేట్ అయితే చేశారు. బట్ బ్యాడ్ లక్ ఫర్ హర్. తనకి ఇంకో ఛాన్స్ వస్తే బాగుండని నేను అనుకుంటున్నాను. రీ ఎంట్రీ ద్వారా వస్తే గుడ్, లేకపోయినా కూడా ఏమి చేయలేము. బికాస్ అంటే ఇక్కడ కామనర్స్ అని చెప్పి లేకపోతే సెలబ్రిటీస్ అనేది ఏమీ లేదండి, అందరూ కూడా సెలబ్రిటీసే. ఎవరెవరికి తెలియకుండా ఏం లేదు. ప్లస్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ కామనర్స్ అనేది ఓన్లీ జస్ట్ ఎవరికైనా ఒక బయట వాళ్ళకి ఛాన్స్ ఇస్తే, తెలియని ఫేస్కి ఛాన్స్ ఇస్తే మంచిదని చెప్పి ఇచ్చారు. వాళ్ళు నిలబెట్టుకునే ప్రకారం ఉంటుంది. వాళ్ళల్లో ఎంతమంది నిలబెట్టుకున్నారో మనం చూసాము. ఫస్ట్ 3 weeks అయితే నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోయినా కూడా మన చేతుల్లో నుంచే వెళ్ళిపోయారు అన్నదే నా యొక్క ఒపీనియన్ అనమాట. సో ఇదండి నా ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే కామెంట్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మేము ముందరకు వస్తాను ఖచ్చితంగా. ఇక్కడ నుంచి అట్లీస్ట్ లైక్ అనదర్ 3 weeks అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనిపిస్తోంది. సో చూద్దాం గేమ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది. బాయ్ అండి.